నమస్తే గుడ్ మార్నింగ్ తెలంగాణ నేను మీ జర్నలిస్ట్ మనోజ్ ఈ రోజు ఎట్టకేలకైతే ఏసీబీ విచారణకి కేటీఆర్ హాజరు కాబోతున్నారు అయితే మొన్ననే ఆయన విచారణకు హాజరుగా నోటీసులు ఇచ్చినప్పటికీ అక్కడి దాకా వచ్చి ఏసీబీ ఆఫీస్ దాకా వచ్చి నాతో పాటుగా నా అడ్వకేట్ లేకపోతే నేను లోపలికి రాను అని కరాఖండిగా చెప్పేసి పోలీసులు మాత్రం అట్లా అనుమతించలేరు అడ్వకేట్ లేకుండా రావాలి మీరు ఒంటరిగానే రావాలని చెప్తే ఆయన అంగీకరించకుండా అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయిన ఒక రిటర్న్ స్టేట్మెంట్ ఏదో ఇస్తే మళ్ళీ సాయంత్రానికి పోలీసులు వెళ్ళి 9వ తేదీన నువ్వు హాజరు కావాల్సింది మళ్ళీ నోటీసులు ఇచ్చేసారు ఇక ఎటకేలకైతే ముహూర్తం రానే వచ్చింది ఈరోజు 9వ తేదీ 10 గంటలకి ముహూర్తం ఫిక్స్ చేసిరు ఆయనకి ఆ 10 గంటల ముహూర్తానికి లోపలికి పోవాలని అయితే ఈసారి ఆయన అడ్వకేట్తో వెళ్ళేందుకు అనుమతి ఇచ్చింది హైకోర్టు అయితే నిన్న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిండు ఏమని నేను ఏసీబీ ఎంక్వైరీకి వెళ్తుంటే నాతో పాటుగా అడ్వకేట్ వచ్చే విధంగా అనుమతించండి అని ఒక పిటిషన్ దాఖలు చేసిండు ఆయన ఆ పిటిషన్ విచారణకు వచ్చింది జడ్జ్ లక్ష్మణ్ కుమార్ గారు ఈ యొక్క జస్టిస్ లక్ష్మణ్ కుమార్ గారి నేతృత్వంలో సింగిల్ బెంచ్ ఏం తీర్పునిచ్చిందని అంటే పర్లేదు అనుమతించండి అని చెప్పేసింది అంటే అనుమతించండి అంటే ఆయన పక్కన కూర్చొని కాదు ఒక విండో ఉంటుంది ఆ గ్లాస్ విండో మన సినిమాలో చూస్తాం కదా ఆ గ్లాస్ విండో నుంచి బయట పక్కన అడ్వకేట్ చూస్తాడు ఇక మీకు అనుమానం రావచ్చు మరి కేటీఆర్ని అడ్వకేట్ ఎందుకు పదే కేటీఆర్ రమ్మని అంటున్నానంటే ఆయన హక్కులకు భంగం కలుగుతుందట రాజ్యాంగ హక్కులకి భంగం కలిగే అవకాశం ఉంది కాబట్టి అడ్వకేట్ వస్తే ఆయన అక్కడ చూస్తూ ఉంటాడు అక్కడ అధికారుల యొక్క తీరును ప్రశ్నిస్తాడు కాబట్టి ఆయనను రప్పించండి అని చెప్పి చెప్తున్నాడు ఆయన ఆ రిక్వెస్ట్ పెట్టుకున్నాడు అయితే బయట ఇంకో చర్చ ఏంటంటే పాపం లోపలికి పిలిచి కొడతారేమో అని చెప్పి ఒక భయంతో అడ్వకేట్ పిలుచుకుంటాడని చెప్పి ఇంకేదో మాట్లాడుతున్నారు అదంతా వేరే విషయం సుధా మనకి ఇదే అంశానికి సంబంధించి వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు దానికి సంబంధించి మనం విశ్లేషించుకుందాం సో ముందుగా సరే హెడ్లైన్ చూస్తే తొలి వెలుగు విషయానికి వస్తే కనుక రైట్ కేటీఆర్ చెప్తేనే చేసినాం ఇద్దరు అప్రూవర్గా మారిపోయారు ఎవరెవరు అరవింద్ కుమార్ ఆ తర్వాత బిఎల్ఎన్ రెడ్డి ఇద్దరు కూడా ఒకరు ఈడీకి హాజరైన ఒకరు ఏసీబీకి హాజరయ్యారు ఇద్దరు అప్రూవర్గా మారిపోయారు కాబట్టి ఇక కేటీఆర్కి సంబంధించి ఇంకా ఆధారాలు అటు ఈడీ దగ్గర ఏసీబీ దగ్గర ఇంకా ఆధార బలం చేకూరినాయి ఆయన పాపం మొన్నటికి మొన్న అప్పటిదాకా కాడెత్తుకున్నాడు ఆయన ఏమైనా అధికారులకు వీరికి రాకుండా మా కేటీఆర్ చాలా బాధ్యతను తీసుకొని అధికారుల తప్పులేదనే విషయాన్ని చెప్తున్నాడు చాలా ధైర్యవంతమైన వ్యక్తి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీలు డప్పగొట్టిరు తర్వాత తెల్లారంగా కేటీఆర్ హైకోర్టు ఏం చెప్పిండు నేను తప్పు చేస్తే అధికారులు ఏం చేశారు అధికారం తప్పు ఉన్నది కదా అని చెప్పి అధికారం మీద తోచేసే ప్రయత్నం చేశారు ఇప్పుడు అధికారులు ఏం చేశారు మేము ఏం చేయలే మొత్తం కేటీఆర్ చెప్తానే చేసినాం కేటీఆర్ చేయమంటనే చేసినాం అని చెప్పి ప్రూఫ్స్ కూడా కొన్ని డాక్యుమెంట్ తీసుకుపోయి అక్కడ సమర్పించారట ఇక బీర్లు బంద్ పండుగ పూట మందుబాబులకు షాక్ తెలంగాణ కేఎఫ్ బీర్ల నిలిపివేత ఇక మెగాను జైల్లో వేయాల్సిందే నాది క్విడ్ ప్రోకో అయితే మెగాది అదే కాంగ్రెస్ కు 110 కోట్ల మెగా ఎలక్టోరల్ బాండ్స్ కొడంగల్ లిఫ్టిగేషన్ కాంట్రాక్ట్ ఇచ్చింది అందుకే మరణసాగర్లో మరో 4,000 కోట్ల ప్రాజెక్టు మెగాకి రాబోతోంది ఇక మా బావ మంచోడు సంధ్యా థియేటర్ ఘటనతో షాక్ గురయ్యాడు ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి కోలుకుంటున్నాడు లుక్స్ విషయంలో బన్నీ జాగ్రత్తగా ఉంటాడు అల్లు అర్జున్ పై తొలిసారి స్పందించిన నిహారిక బావ మంచోడే మరదలు కూడా చాలా మంచిదే పాపం ఇక హైదరాబాద్ బార్లలో జిల్ జిగా ఎస్ఆర్ నగర్లోని ఒక ఎవర్ గ్రీన్ రెస్టారెంట్ అండ్ బార్ అండ్ రెస్టారెంట్ అనే దాంట్లో కస్టమర్ అట్రాక్ట్ చేసేందుకు మంచిగా డీజే పెట్టి అమ్మాయిలతో డ్యాన్సులు వేపిస్తున్నారట ఇక ఈనాడు విషయానికి వస్తే మంత్రులంతా ప్రజల్లోకి వెళ్ళాలి నామినేటెడ్ పదవుల్ని వెంటనే భర్తీ చేయాలి ప్రతి జిల్లాలో నెలకోసారి మంత్రులు ప్రజా దర్బార్ నిర్వహించాలి బహుశా మనం చూసి ఉంటాం రోజు మొత్తుకుంటున్నాం కదా మనం అరే పంపించండి అయ్యా సెక్రటరియట్లో ఉండకండి వెళ్ళండి గ్రౌండ్కి వెళ్ళండి మంత్రులు వెళ్ళండి ఎమ్మెల్యేలను పంపించండి రోజు మనం మొత్తుకుంటున్నాం కదా బహుశా చూసినట్టున్నారు అంటే ఎవరో ఒకరు అంటే డెఫినెట్గా మీ గతంలో చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కానివ్వండి లేకపోతే మంత్రివర్గంలో చాలామంది కూడా ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా చూడడం బంద్ చేసారు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఏం వార్తలు వచ్చేది పోయేది ఏందనే వస్తుంది సలహాలు సూచనలు ప్రశ్నలు అన్నీ కూడా వచ్చేది ఏంటంటే డిజిటల్ మీడియాలని ఆ డిజిటల్ మీడియాలో తెలంగాణ వ్యాప్తంగా కొంత మంచి డిజిటల్ మీడియాలు జర్నలిస్టులకు సంబంధించి కొన్ని డిజిటల్ మీడియాలు ఎప్పటికప్పుడు తాజా సమాచారం ఈ మంత్రివర్గంలో కొందరు అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి నివాసంలో కూడా అది ఎప్పటికి కనబడుతుందట ఏం చేస్తారు అనేది ఇప్పుడు మనం చేసే మాటలు ఈ మాటలు కూడా బహుశా అక్కడ చూస్తున్నట్టున్నారు ఎందుకు అనంటే మనం గ్రౌండ్లో ఉంటాం ప్రజల సమస్యలు తెలుసుకుంటాం క్వశ్చన్ చేస్తాం ఈ క్వశ్చన్స్ సలహా సూచనకు మార్చుకుంటే ప్రభుత్వం మంచిగా పోతుంది కానీ సలహా సూచనగా మార్చుకోకపోతే వాళ్ళ ప్రభుత్వం అభాస్పాలైతే అడ్డగోలుగా వాళ్ళ మీద విమర్శలు వస్తాయి మనలాంటి వాళ్ళని ఇంకా క్వశ్చన్ చేస్తాం వాళ్ళ యొక్క అంశాలను వెలికితీస్తాం కాబట్టి ఎప్పటికప్పుడు మెరుగవడం కోసం వారిని మెరుగు చేసుకోవడం కోసం మనలాంటి వాళ్ళ ఛానల్ వీక్షిస్తుంటారట తొలి వెలుగు ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ సెల్లుల్లో వాళ్ళ ఫోన్లో చూస్తూనే ఉన్నారట వాళ్ళు కూడా ఇక మే నుంచి కొత్త ఉద్యోగాల ప్రకటనలు 2 విడతల పరీక్షలు ఉంటే గరిష్టంగా ఏడాదిలోపు నియామకాలు ఇక గ్రూప్ 3 పరీక్షల ప్రాథమిక కీ విడుదల పక్కనే తిరుపతిలో పెను విషాదం
తొక్కిసలాట్లో ఇప్పటివరకు 8 మంది మృతి చెందిరట. ఇప్పటివరకు అంటే ఈ ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ వరకు నేను వార్తలు చదువుతున్న సమయానికి 8 మంది చనిపోయారంట. ఇక విశాఖ రైల్వే జోన్కు శంకుస్థాపన, తర్వాత కేటీఆర్ వెంట న్యాయవాది వెళ్ళొచ్చు, హైకోర్టు నిన్న చెప్పింది. ఇక లాస్ ఏంజల్స్లో కార్చిచ్చు, ఇకపై ప్రైవేట్ మార్కెట్ యార్డులు, రైతుల నుంచి నేరుగా ఉత్పత్తుల కొనుగోలుకు వెసులుబాటు, జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ ముసాయిదా సిద్ధం, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను కోరుతూ కేంద్రం లేఖ. సో ఇట్లయితే మరి ఇంకో పెద్ద పొరపాటు ఏమైందనంటే, ఒక ధర నిర్ణయించుకొని ప్రైవేటులు అంతా కలిసి వీళ్ళంతా సిండికేట్ అయిపోతారు. సిండికేట్ అయిపోయి మేము చెప్పిన ధరకే అమ్మాలి, లేకపోతే మేము మీ పంట కొనం అనే రకంగా సిద్ధమై ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. సో ఇది ఏమాత్రం కూడా అంత పెద్ద ఆశించదగ్గ ఫలితాలు ఇవ్వకపోవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, తిరుపతిలో తొక్కిసలాట, 6 దుర్మరణం. ఇక అంతా కేటీఆర్ఏ చేశారంటూ 2 అప్రూవర్గా మారి చెప్పిన ప్రయత్నం. ఇక కార్యకర్తలను పట్టించుకోండి అంటూ మంత్రులు ఎమ్మెల్యేలకి నిన్న పిఎస్సి మీటింగ్ జరిగింది కదా, ఆ పిఎస్సి మీటింగ్లో రేవంత్ రెడ్డి చెప్పిన ప్రయత్నం చేసిన తర్వాత, రేవంత్ నన్నేం పీకలేవు, లొట్టపీస్ కేసు, లొట్టపీసు ముఖ్యమంత్రి, ప్రజా సమస్యలపై పార్టీ శ్రేణులు పోరాడాలి. ఈరోజు పోతే బయటకు వస్తావా రావా డౌట్. నువ్వు ఈరోజు ఏసీబీ ముందు హాజరవుతున్నావు విచారణకి, మళ్ళీ బయటకు వస్తావా రావా అనేది డౌట్. లోటపీస్ కేసు, లోపలేసి కేసు అనేది ఇంకో గంటల్లో ఇక చూడబోతూ తినబోతూ రుచు మా వాసన ఎందుకు అట్లా తినబోతున్నావు కదా, ఇంకో 10 గంటలకు లోపలికి పోతున్నావు, బయటకు వస్తావా లేదా తెలియదు, దేవుడికే తెలియాలి. ఇక బయటకు వస్తావా రావాలా, లేకుంటే అంటే లోపల వేస్తారా అనేది. ఇక మీ సంకల్పానికి మా సహకారం అంటే ఒక వార్త. తర్వాత తెలంగాణలో కింగ్ఫిషర్ బీర్లు విక్రయించం, గ్రూప్ 3 పరీక్షల ప్రాథమిక కీ విడుదల. ఇక స్పేస్ డాకింగ్ మిషన్లో ఎన్నో కొత్త పరిజ్ఞానాలు, వేగం తగ్గింపే సవాల్. ఇస్రో కొత్తగా ఎవరు అనంత టెక్నాలజీ సిఎండి పావులూరి సుబ్బారావు. ఇక రోడ్డు ప్రమాదాల బాధితులకు ఉచిత చికిత్స, చైనా పాక్ బల ప్రదర్శన, ఇక ట్రంప్ విస్తరణ కాంక్ష. ఇక వెలుగు విషయానికి వస్తే, వెలుగులో తిరుపతిలో తొక్కిసలాటకు సంబంధించిన వార్త హైలైట్గా ఉంది. ఇక్కడ కూడా సేమ్. ఇక ఫార్ములా అగ్రిమెంట్లు చెల్లింపులన్నీ కేటీఆర్ డైరెక్షన్లోనే, ఆయన చెప్పినట్టే చేసినామని నిన్న అరవింద్ కుమార్ ఏసీబీ చెప్పిండు, ఈడీకేమో బిఎల్ఎన్ రెడ్డి చెప్పుకొచ్చిండు. ఇక కేటీఆర్ ఎంక్వైరీ రూమ్లోకి లాయర్ వెళ్ళొద్దు, రూమ్లోకి పోవద్దు, బయట నుంచి చూడొచ్చు. ఆయన మాట్లాడేది లాయర్ వినబడదు, కేవలం ఆ విజువలైజేషన్ మాత్రమే ఉంటుంది. కొడతారా పాపం కేటీఆర్ని, బెదిరిస్తున్నారా అని చెప్పి మాత్రమే కనబడుతుంది. అదో లొట్టపీస్ కేసు, ఆయన లొట్టపీస్ సీఎం అంటున్న కేటీఆర్. ఇక బనకచర్లను ఆపండి, అనుమతులు లేకుండా నీటి వాటాలు తేలకుండా ఎట్లా కడతారు. ఇక పక్కనే త్వరలోనే లోకల్ బాడీ ఎన్నికలు, మే 1 నుంచి కొత్త నోటిఫికేషన్, 2-3 రోజుల్లో గ్రూప్ 2 ప్రిలిమినరీకి టీజీపీఎస్ చైర్మన్ బుర్రా వెంకటేశం. ఇక దిశ విషయానికి వస్తే, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నాకు ఇప్పుడు అనిపిస్తోంది ఇది ప్రజాప్రభుత్వం కాదు, జనాలు ఉంచుతుర్రు రోడ్ల మీదకి పోతే ఉమ్మేస్తున్నారు. ఏం నిర్ణయం అయ్యా ఇది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వే కదా అసెంబ్లీలో చెప్పింది, బెనిఫిట్ షోలు ఉండయిగా, ప్రీమియర్ షోలు ఉండయిగా, రేట్లు పెంచవిగా అని చెప్పింది. నీ మాటకు నీకే విలువలేదు. అసలు నీకు జనం మీద గౌరవం ఇస్తారు? ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటకే గౌరవం లేదు, ఆయనకే గౌరవం ఇచ్చుకుంటలేడు, ఆయన మాటకు ఆయనే గౌరవం ఇచ్చుకుంటలేడు, ఆయన మాటకు ఆయనే గౌరవం దొరుకుతలేదు. జనమేం పట్టించుకుంటే జనమేం గౌరవం ఇస్తారు మీకు? నీ పేరు మర్చిపోయారంటే జనం పాపం కొంత ఆ పేరు మర్చిపోయిన మీద విమర్శించారు. అరే నీ ముఖ్యమంత్రి పేరు తెలియదా అన్నారు. ఇప్పుడు జనం కూడా నీ పేరు మర్చిపోయే అవకాశం ఉన్నది. మొన్ననే కాదు అన్న అసెంబ్లీ వేదికగా టికెట్ రేటు పెంచం, మేము టికెట్ రేట్లు పెంచము, బెనిఫిట్ ప్రీమియర్ షోలు ఉండయి, అసెంబ్లీ వేదికగా చెప్పినావు కదా ఈ మాట. ఈ ప్రభుత్వానికి ఎట్లా సిగ్గు అనిపిస్తుంది నాకు అర్థమైతే లేదు. టికెట్ రేటు మళ్ళీ పెంచిండు, చూపిస్తా అది కూడా మీకు. ఇక కేటీఆర్కు అరెస్ట్ భయం, లాయర్ సమక్షంలో విచారణకు. తర్వాత కింగ్ఫిషర్ బీర్ల తయారీ బంద్, జమిలీ ఎన్నికల రాజ్యాంగ విరుద్ధం, గేమ్ చేంజర్ టికెట్ ధర పెంపు. ఇగో త్వరలో సర్పంచ్ ఎన్నికలు, తర్వాత పోషకాహారంతో ఉజ్వల భవిష్యత్తు. ఇవి హెడ్లైన్స్ కావాలి. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, దీంట్లో రాష్ట్రంలో 3D పాలన, డిసెప్షన్, డిస్ట్రాక్షన్, డిస్ట్రక్షన్. ఇక పచ్చని తెలంగాణలో ఆర్థిక సంక్షోభం అంటూ జయప్రకాష్ నారాయణ మాట్లాడిన మాటలు ఒకటి హైలైట్గా ఉన్నాయి. ఇక తిరుపతిలో తొక్కిసలాట, 6 దుర్మరణం, గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి మళ్ళీ టికెట్ ధరల పెంపు, మహిళా రైతుపై పోలీసుల పాపం చూడండి. ఇక్కడ ఇగో కాలువలో వేసి పోలీసులు జులిపిస్తారు అక్కడ. ఇక సబ్ రిజిస్ట్రార్పై వేటు, 154 ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ నిబంధనల ఉల్లంఘన, హైదరాబాద్కు జలగండం, ప్రత్యామ్నాయం ఉందా, సుంకిశాల వైఫల్యం. ఇక కింగ్ఫిషర్ బీర్లు బంద్, 3 రైతుల ఆత్మహత్య, రిటైర్ బెనిఫిట్స్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా అని ఒక పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రిటైర్డ్ అయినటువంటి ఏఆర్ఎస్ఐ
ఏఆర్ఎస్ఐ ఒక ఆయన వీడియో రికార్డ్ చేసిందట. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.